మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను తోటకూర ప్రాన్స్ ఫ్రై చూపిస్తున్నాను. ఈ తోటకూర శుభ్రంగా ఉప్పు పసుపు వేసి 10 నిమిషాలు నానబెట్టి చక్కగా 5-6 సార్లు కడిగి నీట్గా కట్ చేసుకున్న తోటకూర అండి ఇది. ఈ ప్రాన్స్ నిన్న కర్రీ కొంచెం మిగిలింది, అది ఇది కలిపి ఈరోజు ఫ్రై చేస్తున్నాను. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లేదండి, ఒకటి ఉల్లిపాయను, కొంచెం పసుపు, కొంచెం మెంతి పొడి, అంతే. ఆల్రెడీ ప్రాన్స్లో అన్నీ ఉన్నాయి కనుక అవి కారం కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. కారం గీరం మసాలాలు అవి ఏం అవసరం ఉండదు. ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ అంటించి పాన్ పెట్టుకొని స్టవ్ అంటించి ఇది కూడా ఆలివ్ ఆయిలేనండి. తోటకూర శుభ్రంగా కడుక్కోవాలండి. నేను ఆర్గానిక్దే వాడతాను. చిటికెడు పసుపు. ఆల్రెడీ ప్రాన్స్ కర్రీలో అన్నీ ఉన్నాయండి. లైట్గా మెంతి పొడి తోటకూర కోసం ఇది. కొంచెం వేగింది కదా. మెంతి పొడి ఫ్లేవర్ భలే ఫ్లేవర్ అండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవరు టేస్ట్కి టేస్ట్, హెల్దీకి హెల్దీ. మెంతులు హెల్దీ కదండి. ఉల్లిపాయ బాగా వేగాలి. ఈ తోటకూరలోకి మామూలుగా నిన్న కొంచెం మిగిలిన కర్రీస్ అవి ఉంటాయి కదండి, అవి వేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది. చికెన్ అయినా కానీ, అయితే మటన్ అయినా కానీ, ప్రాన్స్ అయినా కానీ, కైమా అయితే ఇంకా సూపర్ అండి. కైమా కానీ ఏదైనా మనకి కొంచెం కొంచెం కూర మిగిలితే కనుక ఇలా తోటకూరలో కానీ గోంగూరలో కానీ మనం వేసుకున్నాం అనుకోండి, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. మళ్ళీ మనం తెల్లారి వేరే కూర వండుకున్నట్టు ఉంటుంది. ఉట్టి తోటకూర కూడా తినలేం కదా. కొంచెం మూత పెట్టుకుందాం. ఉల్లిపాయ వేగిందండి, తోటకూర వేసాను.
మనం ఆకుకూర ఏది వండినా కూడా ఆ ఆకు అట్లా గ్రీన్ కలర్ ఉండాలంటే కొంచెం చిటికెడు పంచదార వేసుకోవాలండి. ఆకు అట్లానే బాగా గ్రీన్ కలర్లోనే ఉంటుంది, నల్లగా అవ్వకుండా. ఊరిలో చిటికెడు పంచదార, ఎక్కువ వేసుకోకూడదు. ఈ గ్రీన్ కలరు మనకి చాలా మంచిదండి. ఆ కలర్ పోతే ఇంకా మనం వండుకున్నా కూడా వేస్ట్. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని 2 నిమిషాలు నేనైతే ఉట్టి తోటకూర వండాను అనుకోండి, అందులో అసలు కారం వేయను. ఆ కలర్ చేంజ్ అయిపోద్దని కొంచెం మిరియాల కారం వేస్తాను, మిరియాల పొడి వేస్తాను. మిరియాల పొడి వేస్తే ఏమవుతుందంటే కారం కారం ఉంటుంది. ఈ తోటకూర కొంచెం గ్యాస్ ఫామ్ చేస్తుంది. ఆ గ్యాస్ కూడా ఉండదు, టేస్ట్ కూడా ఉంటుంది. మన కలర్ కూడా ఏ మాత్రం చేంజ్ అవ్వదు అదే మిరియాల పొడి వేస్తే. ఇప్పుడు మనం ప్రాన్స్ వేస్తున్నాం కనుక ఆల్రెడీ ప్రాన్స్లో నేను వేసాను మిరియాల పొడి. ఇప్పుడు ఇందులో అవసరం ఏమి ఉండదు, ఇందులో కారం కూడా అవసరం ఉండదు. అందులో ప్రాన్స్లో అన్నీ ఉన్నాయి కనుక దీనికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. లైట్గా అందులో ప్రాన్స్లో ఉప్పు ఉంది. ఈ తోటకూరకు సరిపడా వేసుకుంటే సరిపోతుంది. తోటకూర కొంచెం సేపు మగ్గాలి. చూసారా అసలు కలర్ ఏమైనా చేంజ్ అయిందేమో. ఆ చిట్టుగుడు పంచదార వలన మనకి కలర్ చేంజ్ అవ్వలేదు. అది కొంచెం పంచదార, చిటికెడు పంచదారకి టేస్ట్ కూడా పెరుగుతుంది. కూర టేస్ట్ పెరుగుద్ది, మనకి కలర్ చేంజ్ అవ్వదు. చిన్న చిన్న చిట్కాలేనండి, ఆ చిన్న చిన్నవి పాటిస్తే బాగుంటుంది. ఇప్పుడు ప్రాన్స్ వేసుకుందాం. తోటకూర మగ్గిపోయింది.
అంతే సూపర్ అండి. టేస్ట్ అదిరిపోద్దండి. తోటకూర కైమా కూడా సూపర్ ఉంటుంది. ఒక్కోసారి నేను చేసి చూపిస్తాను. ఇదిగోనండి, అయిపోయింది కర్రీ. ఇంకా చాలు. తోటకూర మగ్గిపోయింది, కర్రీ కూడా కలిసిపోయింది. ఇంకా ఉడికింది అనుకోండి, తోటకూర చేంజ్ అయిపోద్ది. ఆ కలర్ చేంజ్ అవ్వకూడదండి, గ్రీన్ కలర్. సూపర్ కర్రీ, అద్దరిపోద్ది టేస్ట్. ఇదిగోనండి, ప్రాన్స్ తోటకూర రెడీ. మీకు కూడా నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి.